సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం గ్రామంలో గుడి పూజారిగా గురువుగా చెలామణి అవుతున్న వ్యక్తి గంజాయి సాగు చేస్తూ ఎక్సైజ్ సిబ్బందికి చిక్కాడు. గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు గురువు మహారాజ్గా పరిచయమైన ఆవుంటి నర్సయ్య మహారాజ్ గంజాయి సాగు అమ్మకాలలో నిమగ్నమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు శుక్రవారం పంచగాం గ్రామంలో తనిఖీలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో బంతిపూల తోట ముసుగులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో మొత్తం 685 గంజాయి మొక్కలు, 17.5 కేజీల గంజాయి విత్తనాలు, 30,000 నగదు, తూకం వేసే యంత్రం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 70 లక్షలుగా అంచనా వేశారు. నర్సయ్య మహారాజ్ను అరెస్టు చేసి నారాయణఖేడ్ ఎక్స్చేంజ్ స్టేషన్కు తరలించారు. ఈ దాడుల్లో పాల్గొన్న డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె హరికిషన్ తదితర ఉన్నతాధికారులు అభినందించారు.